జై శ్రీమన్నారాయణ. వర్షాకాలం వచ్చిందండోయ్. ఈ వర్షాకాలంలో మనకు తరచుగా వినబడేటి అరుపులు కప్పల బెకబెకలు కదండి. ఈరోజు మీకు ఒక మంచి నీతి కథ చెప్తాను. ఒకానొక సమయంలో ఒక 5 కప్పలు అడవిలో ప్రయాణం చేస్తున్నాయి. అలా వెళ్తుండగా వాటిలో 3 కప్పలు ప్రమాదవశాత్తు ఒక లోతైన గుంతలో పడిపోయాయి. గుంత పై భాగంలో మిగిలిన 2 కప్పలు గుంతలో పడిపోయిన కప్పలతో ఇలా చెప్పాయి: ఈ గుంత చాలా లోతుగా ఉంది, దీని నుంచి బయటపడటం అసాధ్యం, మీరెంత ప్రయత్నించినా బయటకు రాలేరు అని అరిచి చెప్పడం మొదలుపెట్టాయి. ఈ మాటలు విన్న మొదటి కప్ప నిరాశ చెందింది. తను పైకి ఎగరడం అనే ప్రయత్నాన్ని చేయడం మానేసింది. మరికొద్దిసేపటి తర్వాత పై ఉన్న కప్పలు మళ్ళీ అదే మాటలు చెప్పాయి: మీ ప్రయత్నం వృధా, మీరు బయటకు రావడం అసాధ్యం, ఈ గుంత చాలా లోతుగా ఉంది, మీరెంత ప్రయత్నించినా బయటకు రాలేరు అని మళ్ళీ అరిచి చెప్పడం ప్రారంభించాయి. ఈ మాటలకు రెండో కప్ప కూడా ధైర్యం కోల్పోయి తను పైకి ఎగరడం చేసే ప్రయత్నాన్ని ఆపేసింది. ఇలా మరికొద్ది సేపటి తర్వాత మళ్ళీ ఈ పైనున్న కప్పలు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాయి: మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు బయటకు రాలేరు, మీ వల్ల కాదు, ఈ గుంత చాలా లోతుగా ఉంది అని మరి వాటిని నిరాశపరచడం మొదలుపెట్టాయి. ఈ మాటలకు మొదటి కప్ప, రెండో కప్ప నిరాశపడ్డా మూడో కప్ప మాత్రం వెనుకకు అడుగు వేయలేదు. అది గుంత నుంచి బయటకు రావడానికి తన శక్తి మేర ప్రయత్నిస్తూనే ఉంది. పైన ఉన్న కప్పలు ఈ మూడో కప్ప ఎంత ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఎక్కువ ప్రయత్నంగా ఇవి అరుస్తున్నాయి: నువ్వు బయటకు రాలేవు అని చెప్పి ఆ మూడో కప్పలో ఉన్న ఉత్సాహాన్ని నిరుత్సాహపరుస్తూ అరవడం మొదలుపెట్టాయి. కానీ ఈ మూడో కప్ప తన శాయశక్తుల ప్రయత్నం చేయడం ప్రారంభించింది. పైన ఉన్న కప్పలు ఎంత అరిచి చెప్తున్నారో అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో తను పైకి ఎగరాలి, ఈ గుంత నుండి బయటపడాలి అని తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. చివరకు ఒక పెద్ద ఎగురుడు ఎగిరేసి గుంత నుంచి బయటపడింది. అందరూ ఆశ్చర్యపోయి దాన్ని అడిగారు: మేమంతా నువ్వు బయటకు రాలేవని చెప్తున్నా నువ్వు ఎలా ప్రయత్నం కొనసాగించగలిగావు అని దాన్ని ప్రశ్నించినాయి. అప్పుడు తెలిసింది ఏమిటంటే ఆ కప్ప చెవిటిది. ఈ పై ఉన్న కప్పలు చెప్పిన నిరుత్సాహపరిచే మాటలు దానికి వినిపించలేదు. వారు తనను ప్రోత్సహిస్తున్నారని భావించి మరింత కష్టపడి చివరికి విజయం సాధించింది. అంటే ఇప్పుడు మనకి ఇందులో నీతి అనేది ఏమర్థమవుతుందంటే, జీవితంలో మనం ఏదైనా గొప్ప పని చేయాలని లేదా ఒక లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించినప్పుడు చాలామంది మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెప్తారు.
అలాంటి ప్రతికూల మాటలను పట్టించుకోకుండా, వాటికి చెవిటివారి వలె ఉండి, మన లక్ష్యంపై దృష్టి పెట్టి కృషి చేస్తే విజయం తప్పకుండా మన సొంతమవుతుంది. ప్రతికూల మాటలను వినకపోవడం కూడా విజయానికొక గొప్ప రహస్యం. జై శ్రీరామ్.